మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు కూడా మనము నెక్స్ట్ ఒక 12 వీక్స్కి ఒక షార్ట్ టర్మ్లో ఈ స్టాక్స్ అన్నీ ర్యాలీకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఈ స్టాక్స్ అన్నీ కూడా మీ పోర్ట్ఫోలియోలు అంటే కొద్దిగా అన్నీ కొద్దిగా ఒకే స్టాక్ మాత్రమే దయచేసి కొనబాకండి. కొంటే మీ దగ్గర నేను అదే చెప్పాను కదా, 50,000 ఉంటే కూడా 10,000 ఒక కంపెనీకి పెట్టండి. అప్పుడు మీరు దాని డిఫరెన్స్ చూడండి. ఎందుకంటున్నానంటే ఆ మాట, మన దగ్గర 50,000 కదా ఉంది, ఒకే కంపెనీ కొనేద్దాం అని అనుకుంటారు. అలా కాదు. ఇప్పుడు మన స్థాయి 50,000 ఉంది. 50,000 ఉన్నప్పుడు ఒక 5 కంపెనీలు 10,000 పెట్టుకోండి. లేదా 10 కంపెనీలు 5,000 పెట్టండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మీకు ఆ డిఫరెన్స్ అనేది కనబడుతుంది. రియల్గా మీకు ఒక ట్రేడింగ్ స్టైలే చేంజ్ అవుతుంది. అది ఎంత విలువైందంటే అది ఆ టేస్ట్ మీరు చేస్తే కానీ మీకు తెలియదు. ఎందుకంటే ఒకే స్టాక్స్లో మాత్రం దయచేసి కొని, ఎంత మంచి స్టాక్ అయినా సరే అది వచ్చి ఆ టైంకి మాత్రమే మనకి అనిపిస్తుంది. మిగతా టైంలో అన్నీ మనకి చాలా ఇరిటేట్గా ఉంటుంది. ఒకే స్టాక్లో ఉంటాము, అది ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు పెరగలేదు. ఓకే, మనం రైట్ అనే డైరెక్షన్లో ఉన్నాం. బట్ ఉన్న ఆ టైం వాల్యూ అనేది ఇంపార్టెంట్. ఆ ఓపిక కూడా ఉండాలి కదా. అది ఇప్పుడు మనము 12 వీక్స్కి కొన్ని స్టాక్స్ మనం చెప్తాము. పర్ఫెక్ట్గా నేను అనేది 50,000 అనేది చిన్న స్థాయి. ఇందులో షేర్ మార్కెట్ ఇది వచ్చి ఒక కోటీశ్వర్ల వ్యాపారం రియల్గా చెప్పాలంటే వాళ్ళ గేమ్ ఇది. కాబట్టి అందులో మనం కూడా ఎలా చేయాలి, పర్ఫెక్ట్గా స్లోగా మనం కూడా ఎలా గ్రో అవ్వాలి అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ స్టాక్ వచ్చి రిలయన్స్. చూడండి, రిలయన్స్ వీకెండ్ నేను అనలైజ్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి, లైవ్ మార్కెట్లోనే ఉన్నాను. వీకెండ్ నేను లైవ్ మార్కెట్లో అనలైజ్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ 2595 నడుస్తుంది. 2595 ట్రేడ్ అవుతుంది ఎన్ఎస్సిలో. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 2620. చూడండి, 2620 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 2850, 3050, 3250. చూడండి, 2850 ఫస్ట్ టార్గెట్, 3050 సెకండ్ టార్గెట్, 3250 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2150 స్టాప్ లాస్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2595 ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబౌవ్ 2620. రిలయన్స్ గురించి మనం చెప్పాల్సింది ఏం లేదు, మీ అందరికీ తెలుసు. ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. 17 lakh crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2000 నుంచి మనకి 21 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది రిలయన్స్. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఫియోనిక్స్ మిల్స్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1037 నడుస్తుంది. ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఉన్నాను. 1037 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 1070. చూడండి, ఫియోనిక్స్ మిల్స్ 1070 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 1250, 1430.
టార్గెట్ 1250, 1430. స్టాప్ లాస్ వచ్చి 875, 875 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా 18,500 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పాను. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి డిపి వైర్స్. చూడండి, డిపి వైర్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 338 నడుస్తుంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 338 ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌవ్ 360. చూడండి, 360 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 426, 494. స్టాప్ లాస్ వచ్చి 270 రూపీస్ స్టాప్ లాస్. ఇది కూడా 450 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2020 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే ఇండియా గ్లైకాల్. చూడండి, ఇండియా గ్లైకాల్. ఇది కూడా ఎన్ఎస్సి కోడ్ కూడా INDIA GLYCO. ఇండియా గ్లైకాల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 930 రూపీస్ ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబౌవ్ 970 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, చూడండి 970 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 1200, 1400. స్టాప్ లాస్ వచ్చి 700 రూపీస్ స్టాప్ లాస్. టోటల్గా ఇప్పుడు చూడండి, మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ చెప్పున్నాను, తర్వాత ఫియోనిక్స్ మిల్స్, తర్వాత డిపి వైర్స్, తర్వాత ఇండియా గ్లైకాల్. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. అది ఇకపోతే ఇక మరొక స్టాక్ వచ్చి గుఫిక్ బయోసైన్స్. చూడండి, గుఫిక్ బయోసైన్స్. ఎన్ఎస్సి కోడ్ కూడా GUFICBIO. గుఫిక్ బయోసైన్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 246 రూపీస్ నడుస్తుంది. చూడండి, 246 రూపీస్ ఇప్పుడు ఉంది. అయితే బై ఓన్లీ అబౌవ్ 371 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొనండి. చూడండి, 371 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే ఈ స్టాక్ వచ్చి 271 పైన, 271 రూపీస్ పైన ఈ స్టాక్ని, గుఫిక్ బయోసైన్స్ 271 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 320, 370. స్టాప్ లాస్ వచ్చి 190 రూపీస్ స్టాప్ లాసు. వన్స్ మీరు బై చేసిన తర్వాత ఏదైనా ఒక డిప్ వచ్చినా కూడా మళ్ళీ కూడా మీరు చేసుకోవచ్చు. చూడండి, గుఫిక్ బయోసైన్స్. నేను లైవ్ మార్కెట్లోనే ఉన్నాను. ఇప్పుడు 246 ట్రేడ్ అవుతుంది. బై ఓన్లీ అబౌవ్ 271, 271 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే టార్గెట్ 320 అండ్ 370. స్టాప్ లాస్ వచ్చి 190 రూపాయలు స్టాప్ లాసు. దీని యొక్క ఇది కూడా ఎన్ఎస్సిలో 2004 నుంచి మనకి ట్రేడ్ అవుతుంది. 2400 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇంకో స్టాక్ చెప్తాము. ఈ స్టాక్ వచ్చి ఇండియన్ హోటల్స్. చూడండి, ఇండియన్ హోటల్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 227 నడుస్తుంది. 227. బై ఓన్లీ అబౌవ్ 238 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, చూడండి 238 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే ఇండియన్ హోటల్స్ టార్గెట్ వచ్చి 283, 331. స్టాప్ లాస్ వచ్చి 175 రూపీస్ స్టాప్ లాసు. ఇండియన్ హోటల్స్. ఇది కూడా 30,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. టోటల్గా చూడండి, ఇప్పుడు మీకు రిలయన్స్, ఫియోనిక్స్ మిల్స్, తర్వాత డిపి వైర్, గుఫిక్ బయోసైన్స్, ఇండియన్ హోటల్స్, ఇండియా గ్లైకాల్, ఈ స్టాక్స్ అన్నీ చెప్పున్నాను. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్తో చేయండి.
మోర్ ఇన్ఫర్మేషన్స్ మీకు గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.